బాబా. జై జై బాబా. బాబా ఇవాళ అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఇవాళ నెహర్ దినేష్ నమో మెహర్ బాబా, హారతి సులోచన, జ్యోతి గారు, చల్లని నా స్వామి. ఎందుకంటే ఇవాళ చల్లని నా స్వామి జ్యోతి గారు వాయిస్ లో విందాం అనుకుంటా. అయ్యో. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో ప్రార్థనా గీతాన్ని మెహర్ దినేష్ పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం సులోచన, ధనలక్ష్మి, హారతి, జ్యోతి గారు, చలని నా స్వామి. జై బాబా దినేష్. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा. सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा. जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा. महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा. इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा. भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अज्ञानान्धतन्तमुचेसि, अज्ञानान्धतन्तमुचेसि. दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी. अरिषेड्वर्गमु अन्तरिंपगा, अरिषेड्वर्गमु अन्तरिंपगा. अव्यय मोक्षं अनुग्रहिंपु, अव्यय मोक्षं अनुग्रहिंपु. नमो मेहर बाबा अवतार, नमो देव देवा. प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अवतार मेहर बाबा की जय. जय बाबा अम्मा. थैंक यू.
అందరికీ జై. జై బాబా. దినేష్ ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకం 2వ భాగంలో విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు బాబూజీ గురించి రుస్తుంబి ఫర్హాడి తెలియజేస్తున్నాడు. ఇదంతా ఒక కళ మాత్రమే అన్న బాబూజీ మాటను మనకు తెలియజేస్తున్నాడు. అది ఎప్పుడంటే 1995 సంవత్సరంలో బాబూజీకి క్యాన్సర్ వచ్చింది. దానికి అతనికి ఆపరేషన్ చేయించారు. హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేటప్పటికి బాబూజీ చాలా నీరసంగా, బలహీనంగా కనిపించారు. చూచేవారికి ఆయన ఎక్కువ కాలం జీవించరేమో అనిపించింది. అప్పుడు కూడా ఆయన ట్రస్ట్‌కి చైర్మన్‌గానే వ్యవహరిస్తున్నారు. ఆయన తిరిగి వచ్చాక ప్రతి సాయంత్రం ట్రస్ట్ కాంపౌండ్‌లో ఉన్న అందరినీ రమ్మని ప్రసంగించేవారు. మేము పనిలో బిజీగా ఉన్నా సరే ఎవరినో ఒకరిని పంపించి రమ్మని కబురు పంపేవారు బాబూజీ. దాంతో మేము పనులన్నీ ఆపి సాయంత్రం 4 గంటలకల్లా బాబూజీ గదిలో సమావేశం అయ్యేవాళ్ళం. ఆయన తన ప్రసంగంలో పని గురించి మాట్లాడేవారే కాదు, కానీ పని చేసేవాని ప్రవృత్తి ఎలా ఉండాలి చెప్పేవారు. ఒక వ్యక్తికి ఉండవలసిన ఈ మూల లక్షణాల గురించి చెప్పేవారు. అంటే అతి వినమ్రత, అవమానాన్ని భరించగలిగే సిద్ధత, ఆహాన్ని తగ్గించుకోవడం, పరిపూర్ణ నిజాయితీ మరియు సంపూర్ణ సమర్పణ. ఆయన ఇచ్చకే బద్ధుడై ఉండడం. అంతేకాకుండా ఏది చెప్పినా ఇదంతా కళ మాత్రమే అని పదే పదే చెప్పేవారు. ఒక్క నిమిషం. అంటే బాబూజీ ఎప్పుడైనా సరే ఇలాగా సాయంత్రం 4 అయ్యేసరికల్లా అందరినీ రమ్మనేవారట. ఎంత పనిలో ఉన్నా సరే పిలిపించేసేవారట. పోనీ బాబా విషయాలైనా చెప్పేవారంటే అది కాదు. బాబా పని గు దాని గురించి కూడా అడిగేవారు కాదట. కానీ ఆ పని చేసేవారికి ఉండవలసిన లక్షణాల గురించి చెప్తూ ఉండేవారట. ఏం చెప్పేవారు? ఎవరైనా ఒక బాబా పని చేస్తే అది చాలా వినమ్రతతో, ఎలాంటి అవమానం వచ్చినా కూడా భరించగలిగే సిద్ధతతో, అహాన్ని అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండా, పరిపూర్ణ నిజాయితీ మరియు సంపూర్ణ సమర్పణ. అంటే ఇంకక్కడ నేను ఉండదనమాట. ఆయన కోసం ఏదైనా చేసే త్యాగనిరతి. అలాగే బాబా ఇచ్చకే బద్ధుడై ఉండడం. అంటే బాబా అన్నిట్లికి యెస్, యెస్ అనడం. అంతే కాకుండా ఏది చెప్పినా ఇదంతా కల మాత్రమే అని పదే పదే చెప్పేవారట. అంటే అది గుర్తుంచుకుంటే ఇదంతా ఒక కళ అని గుర్తుంచుకుంటే అప్పుడు ఏది మనకి అంటదు కదా! ఆ భావనతో ఉండాలని కూడా చెప్పేవారట. పైగా అనేవారట, మర్చిపోకండి, ఇదంతా ఒక కల మాత్రమే. ఇది నిజం కాదు. ఆయనే సత్యం. ఆయన తప్ప వేరేదేదీ లేదు. ఆయనొక్కడే సత్యం. మరవకండి అనేవారు బావూజీ మాతో. అలా చాలా రోజులు నడిచాయి. పని చేసేవాడు పని ఎలా చేయాలని చెప్పడానికి మాచే పని మానిపించి మరీ చెబుతున్నారేంటని అనుకున్నాం. అంటే చాలా హాస్యంగా అనిపించేది. చాలా బోలెడు వర్క్ ఉంటుంది కదా! ఆ వర్క్ బిజీలో ఉన్నా సరే అది ఆపేసి వచ్చేయమనేవారు. అందుకని రుస్తుమ్ కనిపించేట. చాలా రోజులు నడిచింటి ఈ టైప్ ఆఫ్ మీటింగు. అందుకని రుస్తుమ్ అన్నట్ట అనుకున్నాడు, పని మానిపించి మరి పని మానిపించి మరి చెబుతున్నారేంటి? అంటే ఆ పని ఎలా చేయాలని చెప్పాలి కదా! అది చెప్పట్లేదు. పనివాడికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. పని ఆపించేసి అని ఆశ్చర్యం అనిపించేది నాకు అంటున్నాడు రుస్తుమ్. చాలా సంవత్సరాల తర్వాత మండలితో ఉంటూ ఉండగా ఒకరోజు ఇలా అనిపించింది. బాబు, ఇదంతా ఒక కల మాత్రమే. ఆయనే నిజం. అంటే బాబాయే నిజం. బాబా తప్ప ఇతరమేమీ లేదు అని అంటూ ఉంటారు కదా! మరి బావు దీన్ని కలగా చూస్తున్నారా? అని అనుమానం వచ్చింది. అంటే ఎవరికైనా ఎదురు వాళ్ళకి సలహాలు ఇచ్చేస్తాం కదా! మన మన ఫీలింగ్ అంటేనే మనకే తెలుస్తుంది. కానీ రుస్తుమ్ అదే అనుకుంటున్నాడు. బావూజీ అస్తమాటికి ఇలా అంటున్నాడు కదా! ఇది కల, ఇది కల. మరి అతనికి కూడా అలాంటి భావన ఉందా? ఇది ఇతని సంశయం. మాయలో ఏమీ లేదనే దాన్ని ఆయన చూడగలుగుతున్నారా? బాబానే సర్వంగా చూస్తున్నారా? అనుకుంటూ ఉండగా బాబు పదే పదే చెప్పే మాటలు అలవాటుగా చెప్పలేదని, ఆయనలో ఉన్న విశ్వాసం ఆయనచే అలా మాట్లాడించిందని తెలుసుకున్నాను. తాను అనుభూతి చెందుతున్న విషయాన్ని మీకు వివరించడం ద్వారా మేము కూడా ఇది కల మాత్రమే అని ఎరుక పొందడానికి సహాయకారిగా ఉంటుందని భావించారు బావూజీ. అంటే బావూజీలు అస్తమాటికి ఇది కల, ఇది కదా అంటున్నారు కదా! అసలు బావూజీ కూడా అలా ఊహిస్తున్నారా? ఆ ఊహలో బాబానే సర్వంగా చూస్తున్నారా? ఇది రుస్తుమ్‌కి. కానీ రాను రాను బావూజీ చెప్తుండగా వినగా అది ఆయనేదో అలవాటుగా ఏదో చెప్పాలి కదా అని చెప్పినట్టుగా అనిపించలేదు మాకు. చాలా విశ్వాసంతో
ఆయన అనుభూతితో చెప్పినట్లుగా అనిపిస్తోంది నాకు అంటున్నాడు రుస్తుం. హఠాత్తుగా బావు అలా చెప్పడంలోని పరమార్థం గ్రహించగానే నా శరీరమంతా ఆ ఎరుకులో నిండిపోయింది. కానీ నా మేధస్సులో ఎన్నో అనుమానాలు. దాంతో బావూజీతో ఈ విషయం మాట్లాడాలి అనుకున్నాను. ఇలాంటి నాజూకైన విషయాన్ని ఆయనతో ముచ్చటించాలంటే ఓపిగ్గా సమయం కోసం ఎదురు చూడాలి. అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. కానీ అడగాలి. అడగడానికి తనకైతే ఒప్పుకుంటున్నా కూడా ఈ మేధస్సు ఉంటుంది కదా! ఈ మనసు ఎక్కువ పనిచేస్తుంది కదా! ఈ మనసు అస్తమాటికి డౌట్ పెడుతోంది. కాబట్టి ఎలాగైనా బావూజీని ప్రశ్న అడగాలి. మీరు కూడా అనుభూతితో చెప్తున్నారా అని. కానీ దానికి సమయం పడుతోంది నాకు. అంటే ఆ టైముని బట్టి, ఆ మూడ్స్‌ని బట్టి అడగాలి. గబుక్కున ఏదో అడిగేసినట్టుగా అడగకూడదు. అందుకని నాకు టైం పట్టింది. ఓపిక, సమయం కావాల్సి వచ్చింది అంటున్నాడు. ఎవరైనా యాత్రికులు గాని, లేదా పనివాళ్ళు గాని ఉంటే ఇలాంటి విషయాలకు ఆయన జవాబివ్వరు. అందుకే ఆయన ఒంటరిగా, తీరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆయన హృదయంలోని రహస్యాలను తనకు సన్నిహితంగా ఉండేవారితో పంచుకుంటారు. అంటే అందరూ యాక్సెప్ట్ చేయలేరు కదా! కొన్ని కొన్ని విషయాలు అందుకే మనం చెప్పేస్తా ఉంటాం. ఆహ్, హ్మ్, అదేంటి బాబా గారి తండ్రి చిన్నమ్మాయిని పెళ్లి చేసుకున్నారని, ఆయనకి దర్శనం అవ్వలేదని, కొడుకు ద్వారా ఇవన్నీ మనకేంటంటే మనం ఆయన ప్రభు చరిత్రను చదవడం, ఆయన మనల్ని ప్రేమించడం వల్ల కొంచెం మనం అర్థం చేసుకోగలం. కానీ వెంటనే ఎవరైనా ఔటర్ బాబా గురించి అడిగితే, షరియార్జీ పెళ్లి గురించి, బాబా మౌనం గురించి చెప్పడం మన వల్ల కాదండి. మనం అర్థం చేసుకోలేరు వాళ్ళు. అందుకని బావూజీ కూడా యాత్రికులతో గాని, ప్రేమికులతో గాని ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా క్వెషన్ అడిగేసాడనుకోండి రుస్తుము, నవ్వేసి ఊరుకునేవారు. ఇది ఇచ్చేనా బావూజీనే కూడా. అంటే దీనికి సమయం ఇంకా రాలేదనో, ఇది ఇక్కడ మాట్లాడే మాట కాదనో అలా పక్కకి తప్పించేసేవారు. కాబట్టి అది రుస్తుమ్‌కి తెలిసిపోయింది. ఇలాంటి విషయాలు కొన్ని విషయాలు అందరిలోనూ అడగకూడదు అని రుస్తుమ్‌కి తెలిసిపోయింది కనుక, నేను ఒకవేళ అడిగినా అది దాటవేస్తారు కనుక, నేను ఎదురు చూస్తున్నాను. అంటే ఒక్క బావూజీ ఒక్కడే ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడగాలని నిర్ణయించుకున్నాను అని చెప్తున్నాడు రుస్తుం. అందుకే ఆయన ఒంటరిగా, తీరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆయన హృదయంలోని రహస్యాలను తనకు సన్నిహితంగా ఉండేవారితో పంచుకుంటారు. చాలా కాలం ఎదురు చూచాక నాకొక అవకాశం దొరికింది. ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జరిగిన అనుభవం గురించి ఆయనంతట ఆయనే చెప్పడం ప్రారంభించారు. ఇదే అవకాశం అనుకుని నేనడిగాను. బావూజీ, మీకు గుర్తుందో లేదో, మీరు ప్రతిరోజు సాయంత్రం మమ్మల్ని పిలిచి ప్రసంగించేవారు. ఆ ప్రసంగంలో ఇదంతా మిథ్య అని పదే పదే చెప్పేవారు కదా! అడిగాను నేను బావూజీని. అవునవును, నాకు గుర్తుంది అన్నారు బావూజీ. అయితే మీరిదంతా కల అనే అనుభూతి చెందుతారా? అడిగేశాను బావూజీని. బావూజీ, లేదు, నేను అనుభూతి చెందను అన్నారు బావూజీ. మరి మీరు చాలా నమ్మకంగా చెప్పారు కదా! మీరు దాన్ని అనుభూతి చెందనప్పుడు అంత విశ్వాసంగా ఎలా చెప్పగలిగారు? అడిగాను నేను తిరిగి బావూజీని. బావూజీ నవ్వుతూ, ఇదంతా కలని నేను అనుభూతి చెందను. కానీ నిరంతరం అలా భావిస్తాను. ఇదంతా కలనే భావన నాలో ఎల్లప్పుడూ ఉంది. ఇదంతా కలనే ఎరుక నాకుంది. ఆ ఎరుక ఎల్లప్పుడూ నాకుంది అన్నారు బావూజీ. అంటే అనుభూతి అంటే అనుభూతి అయిపోయాక ఇంక అది పోతుంది కదా పక్కకి. అందుకని బావూజీ ఏం చెప్తున్నాడంటే ఎరుక ఉంది నాకు అంటే ఎలర్ట్‌నెస్ అన్నమాట. అది మేలుకొలపడానికొచ్చాను అంటే ఏంటి మనలో నిద్రలో ఉన్న భగవంతుని మేలుకొలుపుతాను అంటారు చూసారా? ఆ ఎలర్ట్‌నెస్ తీసుకొస్తారు బాబా. అంటే ఎప్పుడూ ఆయన సాన్నిధ్యంలో, ఆయన నిరంతర స్మరణలో, ఆయన ఇచ్చకే బదులై ఇందాక చెప్పాడు కదా! పనివాడికి ఉండవలసిన లక్షణాలన్నీ అప్పుడు కలుగుతాయన్నమాట. ఆ ఎరుక ఉండడం వల్ల. అదే చెప్తున్నాడు బావూజీ. అనుభూతి అయితే నేను చెందను. అనుభూతి చెందితే ఇంకేముంది? అసలు ఇంక ప్రపంచంతో అటాచే ఉండరు కదా! అందుకని అనుభూతి కాదు నాకు ఎరుక ఉంది. అంటే ఎరుక కలుగుతుంది అంటారు చూసారా బాబా! అలాగా నాకు ఎరుకైతే ఉంది. ఇదంతా కలనే తెలుసు. ఆ ఎరుక నాకుంది. ఆ ఎరుక ఎల్లప్పుడూ నాకుంది అంటున్నాడు. అంటే అలర్ట్‌నెస్ అన్నమాట. మండలి వారు ఎవరికీ అర్థం కాని రీతిలో వివాదాస్పదంగా ఎందుకు పనులు చేస్తారో అవగాహన చేసుకోవడానికి బాబా మాటలు నాకు సహకరించాయి. ఇదంతా మాయా అనే భావన మండలి వారందరిలో ఉండబట్టే వారు నడిచే మార్గంలోనే మెహరాబాదు నివాసులు కూడా వెళ్ళమని ప్రోత్సహించడంలో వింతేముంది. ఒకసారి ఇరిచి బాబా గురించి చెబుతూ అంటే వాళ్ళు ఆ ఎరుకతో ఉన్నారు కనుకే ఆ ఎరుక కూడా మనలో కలిగించడం కోసం
వాళ్ళు ఆ మార్గంలో నడిపిస్తున్నారు మమ్మల్ని అందరినీ అని చెప్తున్నాడు రుస్తుం బి ఫల్హాటి. అలాగే ఇరిచ్చి గురించి కూడా అడిగిన సంగతి కూడా చెప్తున్నాడు రుస్తుం. ఒకసారి ఇరిచి బాబా గురించి చెప్తూ, "బాబా తప్ప వేరే ఏదీ లేదు. ఉన్నది ఆయన ఒక్కడే" అన్నారు ఇరిచి. ఆయన అలా చెప్పగానే నేను, "మీరిది అనుభూతి చెందుతున్నారా ఇరిచ్?" అని కూడా అడిగాను. "లేదు" అని కాసేపు ఆగి ఇరిచి నెమ్మదిగా, "లేదు, నేను దీన్ని అనుభూతి చెందను కానీ భావిస్తాను" అన్నాడు ఇరిచి. బావు మరియు ఇరిచ్చిల సమాధానాలు అనేక విషయాలపై ఒకే విధంగా కూడా ఉండడం నేను గమనించాను. అంటే కోయిన్సైడ్‌గా ఒకళ్ళనొకడు మాట్లాడుకోరు. ఇలాగే మాట్లాడదాం అని ప్లానింగే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళలో హృదయంలో ఉన్న బాబా మాట్లాడతారు కనుక, ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇదే. కాబట్టి అది సత్యం కనుక, వాళ్ళు మాట్లాడినా, వీళ్ళు మాట్లాడినా సత్యమైన భగవంతుడు మాట్లాడతాడు కనుక, వాళ్ళు మాటలు కావు కనుక, ఇక్కడ ఇరిచ్చి చెప్పినా కూడా, బాబూజీ చెప్పినా కూడా మేము అనుభూతి అయితే చెందాం. ఆ భావనలో ఉంటాం. ఆ ఎరుకతో ఉంటాం అని చెప్తున్నారు ఇరిచ్చి, బావూజీ. కాబట్టి మాయ అంటే ఇదంతా ఒక కల మాత్రమే అనే ఎరుక వాళ్ళలో ఉంటుంది. దానివల్ల స్థిర నివాసులకు కూడా ఒక రకంగా వాళ్ళు నడిచే మార్గంలో నడవడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్తున్నాడు రుస్తుంబి ఫల్హాటి. మరి నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్దామండి. అంతా బాబాయే. దీని గురించి ఏం చెప్తాడో విందాం. రుస్తుం అంటున్నాడు, "నేను బావూజీతో కూర్చుని ఉండగా, బావు వద్ద పనిచేసేవాళ్ళు బావుతో ఇలా అన్నారు. రుస్తుం తాను మెహ్రాబాద్ వచ్చిన కొత్తలో మీరెలా ఇతన్ని వేధించారో కథలు కథలుగా అందరికీ చెబుతారు తెలుసా" అన్నారు ప్రేమికులు. అంటే బావూజీ సరదాగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసేవాళ్ళు బావుతో అన్నారట. రుస్తుం ఫల్హాటి మెహరాబాద్ వచ్చినప్పుడు కొత్తలో మీరు ఎంత వేధించారో అవన్నీ కథలు కథలుగా మాతో చెప్తూ ఉండేవాడు అని. బావు నవ్వుతూ తల ఊపుతూ, బాబా మార్గంలో శిక్షణ పొందేటప్పుడు అతనికేమైనా అతనికైనా మరెవరికైనా సరే అది అవసరం. నేను అంత కఠోరంగా ఉండేవాడినా? అవునా? అన్నారు బావూజీ ఏమీ తెలియనట్టు. అంటే అది ఆధ్యాత్మిక శిక్షణ అని కూడా ఇరిచి బావూజీలన్నారు. ఇక్కడ స్థిర నివాసులు ఏర్పరుచుకున్నారు అంటే అన్నిట్లకి అంగీకరించి, అంటే ఆయన కోసం వచ్చిన జీవితాలు కనుక ఇంకేదైనా యాక్సెప్ట్ చేయాలి. అది ఒక రకంగా ఆధ్యాత్మిక శిక్షణ అని చెప్పి ఇరిచి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక్కడ బావూజీ కూడా అదే అంటున్నాడు. అది ఒక రకంగా వాళ్ళకవసరం. అది రుస్తుంకే కాదు ప్రతి వాళ్ళకి అవసరం అని చెప్తున్నాడు స్థిర నివాసులకి. కాబట్టి మళ్ళీ అంటున్నాడు అమాయకంగా, "నేను అంత కఠినంగా ఉండేవాడినా? అవునా?" అని అడుగుతున్నాడు. "అవును. మీరు చాలా కఠినంగా వ్యవహరించారు బావూజీ. బయట వేడి కంటే గది 2 డిగ్రీల వేడి ఎక్కువుండేది మీ కోపం వల్ల" అన్నాను నేను రుస్తుం చెప్తున్నాడు. ఆ ప్రేమికులనేసారు కదా! వెంటనే రుస్తుం కూడా 2 మాటలు కలిపాడు. "లేదు లేదు, చాలా కఠినంగా వ్యవహరించేవారు బావూజీ మీరు. బయట ఎండ వేడి కంటే కూడా రూమ్ టెంపరేచర్ ఇంకా 2 డిగ్రీలు పెరిగిపోయేది మీ కోపం వల్ల" అన్నాడు రుస్తుం. అంటే అప్పుడు పని ఒత్తిడి, అదే నేను రొసరొసలాడేటట్లు చేసింది అన్నారు బావూజీ. అంటే పని ఒత్తిడి కదా! ఆ స్ట్రెస్ వల్ల నేనలా రొసరొసలాడి ఉండొచ్చు అన్నారు బావూజీ నాతో. ఇప్పుడు మార్పుకి ఏమిటి కారణం? అడిగా నేను. అది బాబాయే. అంటే ప్రతీదీ బాబాయే కదా చేయిస్తారు. ఇప్పుడంత రుసరుసలు లేవు. అంత సీరియస్‌నెస్ లేదు కదా! అందుకని రుస్తుం అంటున్నాడు. ఫస్ట్‌లో అలా ఉన్నారు కానీ, ఇప్పుడు అలా లేరు అంటే, అప్పుడైతే పని ఒత్తిడి ఎక్కువుండేది. దానికి కారణం అది. ఇప్పుడు అలా లేదు అంటే కారణం అంతా బాబాయే అంటున్నాడు బావూజీ. బావూజీ ఇంకా ఇలా చెప్తున్నారు. నాకు క్యాన్సర్ వచ్చాక హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాతో బాబా మాట్లాడేవారు. ఇంకా అనేక అనుభవాలు ఆయనివ్వడంతో సహజంగానే నాలో ఎంతో మార్పు వచ్చింది. నాలో జరుగుతున్న మార్పు గురించి నాకు తెలియనే తెలియదు. తర్వాత ఇరిచ్చి మణి కూడా వెళ్ళిపోయాక అధిక సంఖ్యలో వచ్చే యాత్రికులకు కథలు చెప్పేవారెవరూ లేక నేను పోషించే పాత్ర మారిపోయింది. ఇలా జరగాలని బాబా ఆశించారన్నమాట. నిజంగానండి బాబూజీకో ఎవరికో నేను విన్నాను నిన్న మెహరాబాద్ ఎళ్ళప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే ఎవరో పేరు మర్చిపోయాను. వస్తేటండి బా త ఆయనతో పాటు బాబా ఫోటో పట్టుకెళ్ళారట. అది తలడా కింద పెట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా! హార్ట్ ఆపరేషన్‌కి ముందు ఆ ఇంజెక్షన్ మత్తు ఎక్కలేట. ఇతను నిరంతరం బాబా, బాబా నామం చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆపరేషన్ అయిపోయింది. డాక్టర్ కొట్టి, "నీ ఆపరేషన్ అయిపోయింది. లే" అని లేపాట. ఇంక ఆపు అని. ఆ తర్వాత బావూజీ దగ్గరున్న బావ ఫోటో చూసి, "ఈయనెవరు?" అని అడిగారట. అడిగితే గాడ్ మ్యాన్ అని చెప్తారు కదా! చెప్తే డాక్టర్లు ఆశ్చర్యపోయారట.
రోజూ వచ్చి మమ్మల్ని సతాయించేస్తున్నాడు ఇతను. నా 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 ప్రేమికుడు ఎలా ఉన్నాడు? వాడికి మందులు జాగ్రత్తగా ఇస్తున్నారా? ట్రీట్‌మెంట్ బాగా చేస్తున్నారా? పొద్దున్న, రాత్రి 2 సార్లు వచ్చి ఆ డాక్టర్‌లని అడిగేవారట బాబా. అంటే ఒక ప్రేమికుడు ప్రేమకు బానిసను అనడానికి అక్కడ మిరాకిల్ ఏం కాదండి. ఆయన యొక్క విశ్వాసం ఆ ఆపరేషన్ అయ్యి సక్సెస్ అయ్యేలా చేసింది. అలాగే నువ్వు నా మీద ఆధారపడిపోతే నీ బాధ్యత నేను ఎంత విశ్వ కార్యక్రమంలో బిజీగా ఉన్నా నన్ను నిలబడనివ్వదు అని బాబా మాటలు మనం విన్నాం. అలాగా ఈ ఆపరేషన్ చేస్తున్నంత సేపు ఆ రూమ్‌లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు పొద్దున్న, రాత్రి వచ్చే డాక్టర్‌లకి బాబా కనిపించి ఈ ఈ ఫోటోలో ఉన్నతనే, ఈ ఫోటోలో ఉన్నతనే అని చెప్పారట డాక్టర్స్ కూడా. రోజు వచ్చి అతనెలా ఉన్నాడు? మందులు జాగ్రత్తగా తీసుకుంటున్నారా? ఫుడ్ జాగ్రత్తగా ఇవ్వండి. జాగ్రత్తగా చేయండి ఆపరేషన్ అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేవారట బాబా. అంటే ఎంత అద్భుత అవతారం మన ప్రేమావతారం, మెహరవతారం అన్నదానికి ఇది ఒక మంచి అద్భుతమైన ఫీలింగ్ కలిగింది నాకైతే. అయ్య బాబోయ్! ఇంత భగవంతుడిని ప్రేమిస్తే ఇంత దాసోహం అయిపోతాడా? ఆయనకేం అవసరం? అయినా ఆయనంతట ఆయన హాస్పిటల్‌కొచ్చి వాళ్ళకి దర్శనమివ్వడం చూడండి డాక్టర్‌లు ఎంత అదృష్టవంతులో. ఈ ప్రేమికుడు ఎంత అదృష్టవంతుడో. అలాగే ఇక్కడ బాబూజీ కూడా ఏం చెప్తున్నాడు? హాస్పిటల్‌లో ఉన్నంత సేపు కూడా నాలో మార్పెందుకొచ్చింది బాబా? ఎందుకు చేశారు అంటే హాస్పిటల్‌లో ఉన్నప్పుడు గూడా నేను హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు బాబా నాతో మాట్లాడేవారు అంటున్నారు సార్ బాబూజీ. అంటే ఒక రకంగా ట్రైనింగ్ చేశారు బాబా. ఎందుకంటే ఆయిల్‌లోని కోపం, చిరాకు అంతా తీయించేసి, క్లీన్ చేసేసి మామూలు అంటే ఇరిచ్చి మడిల ఆ ప్లేస్‌లో బాబూజీ రాకపోతే ప్రేమికులు పాపం ఆహ్, హ్మ్, అంటే కొంచెం నిరుత్సాహపడిపోతారు. అందుకని ఆ లోటుని ఫుల్‌ఫిల్ చేయడం కోసం బాబూజీలో మార్పు తీసుకొచ్చారు. కాబట్టి ఈ బాబూజీ కూడా అదే అంటున్నాడు. అధిక సంఖ్యలో వచ్చే యాత్రికులకు కథలు చెప్పేవారు ఎవరు లేరు. అంటే 'ఇరిచ్చి మణి' కూడా బాబాలో కలిసిపోయారు. కనుక నెక్స్ట్ బాబా నన్నెంచుకున్నారు. నేను పోషించే పాత్ర మారిపోయింది. అంటే ఈ వర్కులు, ఈ గొడవలు ఇవన్నీ మారిపోయి ఈ క్యాన్సర్ వలన ఏమైంది అతనికి? అనారోగ్యం వలన కొంత ఈ బాబా ఏం చేశారు? ఆ పాత్రని మార్చేసి ఇలా జరగాలని బాబా ఆశించారు. అంటే చాలా నిదానంగా 'ఇరిచ్చి మణి'లతో మాట్లాడితే ఎంత నిదానంగా ఉంటుందో అంత నిదానంగా మారిపోయారట బాబూజీ. దీనికి కూడా కారణం బాబాయే అని చెప్తున్నారు. అలా ఉండడానికి కారణం బాబాయే, ఇలా ఉండడానికి కారణం బాబాయే అని చెప్తున్నాడు బాబూజీ. బాబా కూడా మొదట్లో చాలా వేడిగా, వాడిగా ఉండేవారట గదా! రాను రాను ప్రజాదర్శనాలిస్తూ తన ప్రేమికులపై ప్రేమ వర్షం కురిపించారనే మండలి మాటలు నాకు ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నాయి. అంటే మంజలీమిలో ఉన్నప్పుడు బాబా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారండి. తప్పు జరిగితే బాబాయే శిక్ష అనుభవించేవారు. అందుకని బాబా శిక్ష అనుభవిస్తారు. వీళ్ళు ఇంకొంచెం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేసేవారు. కాబట్టి అక్కడే శిక్షణ మొదలు పెట్టేశారు బాబా. మంజలీమిలో ఉన్నప్పుడే. అలాగే అంటే అప్పుడు చాలా బాబాలో కోపముండేది. వాడిగా, వేడిగా మాట్లాడేవారు కూడా. చాలా హర్ట్ అయిపోయారు. బాబోయ్! పారిపోదావేమో అన్నంతలా ఉండేది వాళ్ళ పరిస్థితి. అయినా బాబాని అంటిపెట్టుకునే ఉన్నారు మండలి. అలాగా ఫస్ట్‌లో బాబా ఉన్న తీరు తర్వాత ఈ ప్రజా దర్శనాలిస్తున్నప్పుడు మాత్రం ఆ ప్రేమికులకి ప్రేమ వర్షం కురిపించడం ఇవన్నీ కూడా అప్పుడు అర్థమైంది. మండలి మాటలు ఈ సందర్భంలో నాకు గుర్తుకు వచ్చాయి అంటే అంటే ఆ అవసరానికి ఏది అవసరమో అది అందిస్తానంటాడు చూడండి ప్రీతముడు. అలాగా మన ప్రేమికుల కోసం బాబూజీలో అంత మార్పు తీసుకొచ్చి ఆయన వర్క్ చేసుకున్నారు. అలాగా అని చెప్పి చెప్తున్నాడు రుస్తుంబి ఫల్హాటి. మరి నెక్స్ట్ హృదయాన్ని చదవడం. దీని గురించి కొంచెం తెలుసుకొని హారతిలోకెళ్ళిపోదాం. హృదయాన్ని చదవడం గురించి రుస్తుంబి ఫల్హాడి చెప్తున్నాడు. మండలితో నేను గడిపిన రోజుల్లో నేను తెలుసుకున్నదేమిటంటే, వారికి మనస్సులను, హృదయాలను చదివే సహజ సామర్థ్యం ఉందని. అలా 1, 2 సార్లు జరిగితే కాకతాళీయంగా జరిగిందని భావించవచ్చు. కానీ ప్రతిసారి అలాగే జరిగేది. ప్రతి మండలి సభ్యునితో కూడా అలాగే జరిగేది. మెహ్రాజాద్‌లో ఉండేవారు మరియు యాత్రికులు ఈ విషయాన్ని తరచుగా గమనించేవారు. ఎదుటివారు దేని గురించి ఆలోచిస్తున్నారో, వారి వ్యక్తిగత సమస్యలు మరియు వారికున్న బంధుత్వాన్ని గురించి చాలా స్పష్టంగా మండలి వాళ్ళు చెప్పేసేవారు. ఈ విషయం మీకెలా సాధ్యమని అడిగితే, కాస్త భుజాలెగరేసి, "మాకేం తెలీదు. మేమెవరి మనసును చదవలేం. అంతా బాబాయే చేస్తున్నాడు" అనేవారు మాతో. మేమేదైనా చెప్పామంటే, మాచే ఆయన చెంపించినట్లే. అదే అవతలి వ్యక్తి సమస్యను పరిష్కారం అడిగిన వ్యక్తికి సమాధానం అవుతుంది. కానీ మాకేమీ తెలీదు అని కూడా చెప్తారు. అంటే చాలా స్పష్టంగా కొన్ని ఏళ్ల తర్వాత కలిసినా కూడా ప్రేమికులు గాని ఎవరైనా కలిసినా కూడా వెంటనే వాళ్ళ సమస్య కానీ, వాళ్ళ విషయాలేదైనా చక్కమని మీరెలా ఉన్నారు? మీ ఆర్థిక పరిస్థితేంటి? మీ ఆరోగ్యం బావుందా? ఇలా అడిగేవారట.
ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? అసలు ఎలా ఇంత మెమరీ పవర్ ఉంది వీళ్ళకి అని ఆశ్చర్యమేసేట. అంటే చాలా అన్నీ తెలిసిన వాళ్ళలా. ఆ వ్యక్తిగత సమస్యలు, బంధుత్వాలు చాలా స్పష్టంగా మండలడుగుతుంటే, "మీకెలా తెలుసు?" అని అడిగితే, "అంతా బాబాయే చేస్తున్నారు" అనేవాట వాళ్ళు. "మాకేం తెలీదు. మేమేం మాట్లాడం" అంటే అక్కడ వాళ్ళు రాగానే బాబా అందుకే వాళ్ళు బాబా బాడీ డ్రాప్ చేసినా కూడా మనగలిగారు అంటే వాళ్ళు నిరంతరం బాబా ప్రెజెన్స్‌లో ఉన్నారండి. అంటే బాబా వాళ్ళ చేత నడిపిస్తున్నారు. బాబా వాళ్ళకి కనిపిస్తున్నారు కనుకే, బాబా ఇన్‌స్ట్రక్షన్స్ అలా ఫాలో అవుతున్నారు కనుకే, బాబాయే వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు కనుకే, అలా మాట్లాడగలుగుతున్నారు. బాబా మాట్లాడుతున్నారు కూడా. కాబట్టి అదే అవతలి వ్యక్తి సమస్యలకి పరిష్కారం కూడా జరిగేట. ఇదంతా కూడా మాకేమీ తెలీదు. అంతా బాబా నడిపిస్తున్నారు అనేవాట. అంటే ఆ హృదయ భాషతో మాట్లాడేవాట వాళ్ళు. చాలా సార్లు నేను నా సమస్యను వారితో చర్చించకుండానే, వారే నేరుగా దానికి పరిష్కారం సూచించడం జరుగుతూ ఉండేది. రుస్తుం చెప్తున్నాడు కొన్ని సమస్యలుండేవి. అవి నేను చెప్పకుండానే నా సమక్షంలోనే ఆ సమస్యకి పరిష్కారం జరిగిపోయేది. నేను వాళ్ళని అడక్కపోయినా అని చెప్తున్నాడు. నేను వారితో మీరెలా చెప్పాలని మీకెలా అనిపించింది? అంటే మీరిలా చెప్పాలని మీకెలా అనిపించింది? నేను నా సమస్య గురించి మీతో గాని, వేరెవరితో గాని ముచ్చరించనే లేదు. మరి మీరు నా మనస్సును ఎలా చదవగలిగారు? మీకెలా నా మనసులో మాట తెలుస్తుంది? అడిగాను నేను వాళ్ళని. రుస్తుం అడిగాట. దానికి బదులుగా వారు తమ భుజాలెగరేస్తూ మేమెందుకు చెప్పామో మాకే తెలీదు. బహుశా బాబా మా ద్వారా చెప్పించారేమో అనేవారు మండలివారు. అంటే ఆహ్, ఆ హృదయంలో ఉన్న బాబా మాట్లాడిస్తారు కనుక ఏదైనా సమస్య రుస్తుముకుంటే కనుక చెప్పకపోయినా రుస్తుం సమక్షంలోనే ఆ సమస్య తీరిపోయేట. వాళ్ళే అది క్లారిటీ ఇచ్చేసేవారట. అందుకు రుస్తుం ఆశ్చర్యంగా అడిగాడు మండల్ని. "అసలు మీకెలా సాధ్యం? నా సమస్యలో నేనున్నానని ఎలా మీరు నాకు నా సమస్య పరిష్కారం చేయగలుగుతున్నారు? ఎలా నా మనసును చదవగలుగుతున్నారు?" అంటే వాళ్ళు చాలా అమాయకంగా కొంచెం భుజాలలా ఎగరేసి, "మేమేమీ చేయట్లేదు. మాకేమీ తెలీదు. అంతా బాబా మా ద్వారా చేయిస్తున్నారు" అని చెప్పేవారట. దీనికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ కూడా రుస్తుం బిలాల్ ఘాటి చెప్పాడండి. అది మనం రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సులోచన హారతి. जय मेहर बाबा अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా
మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा అందరికీ జై బాబా. రజనీ గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. చల్లని మా స్వామి